మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడయ్యా. ఆనాడు అబ్రహాముతో మాట్లాడవయ్యా, ఇస్సాకుతో మాట్లాడవయ్యా, యాకోబుతో మాట్లాడవయ్యా. ఈరోజు నాతో కూడా మాట్లాడయ్యా. నాతో మాట్లాడితే నా రోగాలు పోతాయ్యా. నువ్వు నాతో మాట్లాడితే నా జీవితం బాగుపడుతుందయ్యా. మాట్లాడతావు కదూ, మాట్లాడతావు కదూ, నువ్వు మాట్లాడతావు కదూ. మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు మాట్లాడతాడు. ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టాడు బిడ్డ. నిన్ను మాట్లాడడానికి తీసుకొచ్చాడు ఇక్కడికి, నీతో మాట్లాడడానికి రప్పించాడు ఆయన. నీకెన్నో పనులున్నాయి, నీకెన్నో పనులున్నాయి. అవన్నీ వద్దనే మనసునిచ్చి తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ మందిరములో దివ్యమైన తన వాక్కు చేత, తన మహిమ చేత నిన్ను కప్పాలని ఆశ, నువ్వు విశ్వాసంలో తొలగిపోకూడదని ఆశ, ఆ దేవుని శక్తిని పరిపూర్ణంగా అర్థం చేసుకునేలాగా నీకు బోధించాలని ఆశతో మనందరినీ ఇక్కడ తీసుకొచ్చిన తండ్రికి వందనాలు చెప్దాం. ఆయన జీవితంలో ఒక నూతన కార్యము చేయబోతూ ఉన్నాడు. నమ్మిన వారు దేవుని కార్యాలు చూస్తారు, నమ్మిన వారు దేవుని కార్యాలు చూస్తారు. ఓ దివ్యమైన సన్నిధిలో ఆ దివ్య వాక్కులు వింటూ ఉండగా, నువ్వు ఆశించింది నా దేవుడిచ్చును గాక, నువ్వు కోరుకున్నది నా దేవుడిచ్చును గాక, ఓ బలమైన అభిషేకము నీ మీదకి వచ్చును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ఇక్కడ మనం